హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలన్ షర్బత్ ఎలా తయారు చేయాలనేది వీడియోలో అయితే మీకు నేను వివరంగా చెప్తానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. ముందుగా మనం అయితే ఒక వాటర్ మెలన్ ఒక హాఫ్ బద్ద తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి. బాగా సన్నగా కట్ చేయాలి. రోజు ఒకే రకం జ్యూసులని కాకుండా రోజుకొక రకం ఇలా మనం వెరైటీగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకి కూడా వేసవికాలం అంతా కూడా ఏదో ఒకటి జ్యూసులు తాగితే మనకి కూడా చాలా బాగుంటుందండి. వేసవికాలం చల్లదనానికి మనం ఎక్కువ కోరుకుంటాం కాబట్టి ఇలా మనం రోజుకొకటి మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. బాగా సన్నగా ఉండాలండి, లావుగా మాత్రం ఉండకూడదు. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులాగా. ఇప్పుడు మనం ఇందులో అయితే ఏమన్నా పెద్ద ముక్కలు ఉన్నాయేమో ఒకసారి మొత్తం అంతా చూసుకున్న తర్వాత కాసి చల్లార్చిన పాలండి ఒక హాఫ్ కప్ వరకు పోసుకోవాలి. బాగా ఒకసారి పాలు ఈ వాటర్ మెలన్ ముక్కలు మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి మనం స్పూన్తో కలిపిన తర్వాత దీంట్లో అయితే షుగర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల షుగరు, అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జాలండి. వేసవికాలం వచ్చిందంటే వీటితో మనకు చాలా పని ఉంటుంది. ఈ సబ్జా గింజలు 2 స్పూన్లు సబ్జాలు వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలన్ షర్బత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదైతే మనం కొన్ని ఐస్ ముక్కలు తీసుకొని దాంట్లో అయితే కొంచెంగా ఈ మొత్తం మనం చేసిన రెసిపీ మొత్తం జ్యూస్ అంతా అందులో వేసుకోవాలి. పైన కొంచెం సబ్జా గింజలు వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. తప్పకుండా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.